ప్రభునందు ప్రేమైనటువంటి సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నేటి దినము కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగము ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఈ దినము ఈ లేఖన భాగంలో నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమును మనము ధ్యానం చేసుకుందాం. ప్రభువు సృష్టిని చేసిన తర్వాత సృష్టిలో సమస్తాన్ని సమకూర్చి అందులో నరుని నిర్మించుకున్న తర్వాత నరుని ఏదైతే చేయొద్దన్నాడో, ఏ వృక్ష ఫలములను అయితే తినద్దన్నాడో ఆ వృక్ష ఫలములను భుజించి మనిషి పాపమును తెచ్చుకున్నాడు, లేదా పాపపు స్థితిలోనికి పడిపోయాడు కదా. ఇక్కడ లేఖనములో మనం చూస్తే వారు పాపము చేసిన తర్వాత, వారు పాపములో పడిపోయిన తర్వాత దేవుని యొక్క ఆలోచన ఇక్కడ మనకు కనబడుతుంది. 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. చూస్తున్నారా, ఇక్కడ లేఖన భాగంలో ప్రభువు తన యొక్క ఆలోచనను ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు. అయితే ఒకవేళ ఆ పండు తిన్నటువంటి వాడు ఈ పండును కూడా తిననేమో, ఈ ఫలమును కూడా తిననేమో. ఏ ఫలం అది? జీవవృక్ష ఫలమును కూడా తినునేమో అని ఇక్కడ ఏమంటాడు? ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని ఏం చేస్తున్నాడట? 23వ వచనంలో అంటాడు, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో ఉండి అతన్ని పంపివేశాడు. ఇక్కడ ఈ రాయబడినటువంటి విధానము మనం గమనిస్తే, ఒకవేళ ఆదాము మరలా ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా తిని నిరంతరము జీవిస్తాడేమో కనుక ఆదామును అవ్వను ఏదైనా తోటలో నుండి బయటికి పంపించేయాలి అని ఆయన పంపించేశాడు. ఇక్కడ మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు దేవుడు మానవుని మేలు కోరేవాడు కదా. మరి మంచి చెట్లను తెలివినిచ్చి వృక్షఫలం తిని పాపం చేసినప్పుడు మరలా జీవవృక్ష ఫలం తిని మరలా మానవుడు ఆ నిత్యమైనటువంటి స్థితిని సంపాదించుకుంటే ఏమవుద్ది? నిత్యమైనటువంటి స్థితిని పొందుకుంటే ఏమవుతుంది? కానీ అది దేవుని ప్రణాళిక కాదుగా. ఇప్పుడు ఒక ఆలోచన కాదు, ఎందుకు దేవుడు అసలు మంచి చెట్లు తెలివినిచ్చి వృక్షఫలాన్ని చేయాలి? మంచి చెట్లు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని చేయాలి, లేదా దాన్ని చేసి వారికి ఎందుకు అందుబాటులో ఉంచాలి? దాన్ని చేయకుండా ఉన్న నరుడు పాపం చేయడు కదా.
దాన్ని చేసి ఉండకపోతే వారు దాన్ని తీసుకునేవారు కాదు కదా అనేటువంటి ఆలోచన మానవునికి మనకు కలగచ్చు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, దేవుడు మరమనిషి కాదు. దేవుడు స్వతహాగా ఆలోచన చేయడానికి దేవుడు మానవుణ్ణి నిర్మించుకున్నాడు. కానీ దేవుడు చెప్పినట్లుగా నరుడు చేయడానికి, అంటే ఒక కీ ఇచ్చి రోబోట్ని ఎలా ఒక బొమ్మను ఆడించినట్టు దేవుడు ఆడించాలనుకున్నవాడుగా. అందుకే ఇక్కడ వాటిని ఉంచినప్పటికీ వాటిని తీసుకొనకుండా ఉండమని ప్రభువు ఆజ్ఞాపించాడు. దేవుడు మనకు అన్నీ అందుబాటులో ఉంచాడు. ఇప్పుడు ఈ లోకంలో కూడా మనం ఏమి చేయాలో ఏమి చేయకూడదో అనేవి మనకు బోధించబడినప్పటికీ నువ్వు చేయొచ్చా చేయకూడదు అనేది దట్ ఈజ్ యువర్ ఫ్రీ విల్, నీకే ఇవ్వబడింది అది. అవునా కదా? లేదు నువ్వు ఖచ్చితంగా నువ్వు చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాపం చేస్తే, పాపం చేయాలనే ఆలోచన కలగంగానే, లేదా పాపం చేసే ఆలోచన నీకు రాగానే వెంటనే దేవుడు ముట్టికాయ వేస్తే వెంటనే సెట్ అయిపోతాం. కానీ ఈడుగా ఇప్పుడు తప్పు అని ఒకవేళ ఎవరైనా చెప్తున్నా కొన్ని సందర్భాల్లో ఆ తప్పునే చేయడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు నరునికి మానవుడికి ఉండేటటువంటి ఒక చెడు స్వభావం ఏంటంటే అందరిలో ఉంటుంది. ఇది ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ వీ అడాప్టెడ్ ఇట్. ఏంటంటే ఇది చెయ్యొద్దు అని చెప్తే అదే చెయ్యాల. తల్లిదండ్రులు పిల్లలు చెప్తారు, నాయన ఇది చెయ్యొద్దు అన్నాం అనుకో, వాడు అదే చేయాలంటాడు. ఎందుకంటే అలా చేస్తే ఏమవుద్దో తెలుసుకోవాలా. ఇది తినద్దు అంటే ఇది తింటే ఏమవుతుందో చూడాలా. ఇది చేస్తే ఏం జరుగుద్దో, ఆ యాంగ్జైటీ అనాలో, లేకపోతే ఆ ఆతృత, లేకపోతే దాని మీద ఉన్నటువంటి ఏం జరుగుద్దో తెలుసుకోవాలనేటువంటి ఆలోచన నరుల్లో అది ఎక్కువ, ప్రతి ఒక్కరిలో ఉంటుంది అది. కానీ దానికి లోబడకుండా దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు అది మన జీవితంలో గొప్ప మార్పును తీసుకొస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే జీవవృక్ష ఫలాన్ని గురించినటువంటి ప్రస్తావన చేయడానికి గల కారణం, ఇక్కడ మనం చూసినటువంటి ఈ వాక్య భాగంలో జీవవృక్ష ఫలాన్ని మనం చూస్తాం. జీవవృక్ష ఫలము ఇక్కడట దాని గురించి వ్రాయబడుతున్నటువంటి మాటలు చూస్తే ఎక్కడ ఉందట? ఆదికాండము 2వ అధ్యాయానికి వెళ్తే, ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనంలో, చెట్లన్నిటినీ చేసిన తర్వాత 2వ అధ్యాయము 9వ వచనం, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైనటువంటి ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించును. ఈ రెండు ఒక దగ్గరే ఉన్నాయి. దే ఆర్ ఎట్ ద సేమ్ ప్లేస్. తోట మధ్యలో 2 వృక్షాలు ఉన్నాయి. ఏమున్నాయి? జీవవృక్ష ఫలం అక్కడే ఉంది, మంచి చెట్లు తెలివినిచ్చు వృక్షము అక్కడే ఉంది. 2 ఆడే ఉన్నాయి. ఇంకా దేవుడు చేసినటువంటి ప్రతి వృక్షం, ఇక్కడ మనం చూడండి, అక్కడ అంటాడు యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనటువంటి ప్రతి వృక్షమును, ఎవ్రీ ట్రీ అండ్ ఎవ్రీ ఫ్రూట్ ఈజ్ గుడ్. అదే కాదు అర్థం. ప్రతిదీ రమ్యమైనది, ప్రతిదీ ఇంకా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయినటువంటిది. అపవాది వచ్చి అవ్వతో ఏం చెప్తుంది? ఈ పండు తినమని చెప్తున్నప్పుడు ఏమని చెప్తుంది అక్కడ అపవాది? మనం చూస్తే ఈ చెట్ల ఫలములను తినొద్దు అని ఏదైనా చెప్పాడు అన్నప్పుడు, ఆ స్త్రీ ఆ వృక్షమును చూసినప్పుడు 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు భర్తకు ఇచ్చెను. మిగిలినవన్నీ అలా కనపడలేదా మరి? కానీ మిగిలినవన్నీ అలాగే ఉన్నాయి కదా.
ప్రభు చెప్పినట్లు, ప్రభు రాసినటువంటి మాటల్లో మనం చూస్తే ప్రభు రాసినటువంటి ఈ మాటల్లో చూస్తే ప్రతి వృక్ష ఫలము అలాగే ఉందిగా, అవునా కదా? ప్రతి వృక్ష ఫలము రమ్యమైనది, ఆహారకు మంచిదిగానే ప్రభు సృజించాడు. మరి ఇంట్లో ఒకటే ఎందుకు ప్రత్యేకంగా ఆమెకి కనపడుతున్నదంటే, అక్కడ వచ్చిన అపవాది వేసినటువంటి ప్రశ్న ఆమెకు దాన్ని ప్రత్యేకంగా కనపరిచింది. దాన్ని తీసుకున్నది, తినింది, పాపంలో పడిపోయారు. ఆ తరువాత జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అది జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తింటారేమో. ఏం చేశాడు ప్రభు? తీసుకొని తినకుండా ఉండడానికి, ఆ జీవవృక్షమును వారు తాకకుండా ఉండడానికి, దాన్ని ముట్టకుండా ఉండడానికి వారిని వెళ్ళగొట్టి, 24వ వచనంలో ఉంటుంది, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షముకు పోవు కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టను. ఖడ్గజ్వాలలను నిలవబెట్టను. ఎవరు ఈ ఖడ్గజ్వాలలు? ఏంటి ఈ ఖడ్గజ్వాలలు అంటే, కీర్తనల గ్రంథము 104వ కీర్తన 4వ వచనము, కీర్తనల గ్రంథము 104వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట, చదవమ్మా. అగ్ని జ్వాలలు ఎలాట? తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. అగ్ని జ్వాలలను ఆయనకు పరిచారకులుగా చేసుకున్నాడు. ఆయనకు పరిచారకులుగా చేసుకునేటువంటి అగ్ని జ్వాలలను దాని దగ్గరకు వెళ్లకుండా ప్రభువు కాపలా ఉంచాడు. దేవుడు కాపలా ఉంచినటువంటి దానికి కారణం, ఉద్దేశము ఒకటే. నరుడు జీవవృక్షమును తినాలి అంటే నరుడు మరణిస్తున్నటువంటి వాడు. మరణమే కదా, పాపమును వచ్చు జీతము మరణం. వారు పాపం చేశారు, వారు మరణించాలా? వారు నిత్యము జీవించడానికి లేదు, వారికి అర్హత లేదు, వారికి హక్కు లేదు. దాన్ని భుజించుటకు వారికి హక్కు లేదు. కనుకనే అక్కడ ప్రభు అంటాడు, దానిని వారు తాకకుండానట్లు, దానిని వారు తినకుండానట్లు అక్కడ ఆయన అగ్ని జ్వాలలను కాపులాగా ఉంచాడు. అయితే ఈరోజు ఈ లేఖనంలో ఈ జీవవృక్షమును గురించినటువంటి ప్రస్తావన ఏం తెలుసుకోవాలి? ఇందులో మనం ఏమి నేర్చుకోవాలి? ఎందుకు ప్రభు దాన్ని తాకద్దు? సరే, ఇప్పుడు తాకద్దు అన్నాడు, మరి ఆ జీవవృక్ష ఫలమును తాకాలంటే మనం ఏం చేయాలా? జీవవృక్ష ఫలాన్ని భుజించాలంటే మనకి ఎప్పుడు ఆ హక్కు కలుగుద్ది? ఆ హక్కును పొందుకున్నటువంటి స్థితిని ఎప్పుడు సంపాదించుకోగలుగుతాము అనేటువంటి అంశాలను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. జీవవృక్ష ఫలాన్ని భుజించడానికి, జీవవృక్ష ఫలాన్ని, అసలు జీవవృక్షము అనేటువంటి దాన్ని దేనితో పోల్చడం జరిగింది లేఖనాల్లో, లేఖన భాగముల్లో ఇది దేనికి పోలికగా ఉన్నది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము చూద్దాం. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం, 3వ అధ్యాయం 18వ వచనం, దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము, దాన్ని పట్టుకొని వారందరూ ధనిలు. దేని గురించినటువంటి మాటలు ఇక్కడ సొలొమోను రాస్తూ ఉన్నాడు? జీవవృక్షము ఏంటట? జీవవృక్షం ఇక్కడ దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షం. ఏంటది అంటే 13వ వచనంలో నుండి మనం వెళ్తే 13వ వచనం నుండి అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ వస్తాడు. ఏంటంటే అది జ్ఞానము. జ్ఞానమును సంపాదించుకుని వాడు ధన్యుడు. జ్ఞానమును పొందుకున్నటువంటి వాడు, జ్ఞానమును పాటించినటువంటి వాడు, దేవుని మాటలకు లోబడినటువంటి వాడు, జ్ఞానమును సంపాదించుకున్నటువంటి వాడు, జ్ఞానమును పొందుకున్నటువంటి వాడు, అట్టివాడికి ఆ జ్ఞానము జీవవృక్షమై ఉన్నది అంటాడు. దేవుని యొక్క లేఖనాల్లోనూ మనకు జ్ఞానము బోధిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి లేఖనాలు
మనకు జ్ఞానమును బోధిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క జ్ఞానమును పొందుకొనుట అది కేవలము దేవుని యొక్క మాటలలో నుండే, దేవుని నుండే మనం పొందుకోగలుగుతాం. కనుక ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, అక్కడ మనం గమనిస్తే వెండి సంపాదించుకొనుటే కంటే జ్ఞానము సంపాదించుకొనుట మేలు, అపరంజి సంపాదించుకొనుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానిలో సమానములు కావు, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి, దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవులన్నీ క్షేమకరములు. ఏంటిది అంటే జ్ఞానము. ద విజ్డమ్ ఆఫ్ గాడ్, ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జ్ఞానము మనకు జీవ వృక్షము లాంటిది. దేవుని జ్ఞానమును గురించినటువంటి ఆలోచన, తృష్ణ మనం కలిగి ఉంటే ఇట్ మేక్స్ అస్ టు లివ్. అందుకే దాని గురించి ఏమన్నా, ద ట్రీ ఆఫ్ లైఫ్, జీవమును ఇచ్చున్నటువంటి వృక్షము. జీవాన్ని పొందుకోవడానికి ఎందుకు దేవుడు ఆ రోజు వాటిని జీవవృక్షాన్ని తాకనివ్వలేదు అంటే, వారు జీవించాలి అంటే వారు పాపములో నుండి పరిశుద్ధమైనటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడే వారు హక్కుదారులు అవుతారు. పాపంలో ఉన్నటువంటి వారు, ఆ పాపపు స్థితిలోనే ఉన్నవారు, వారు జీవవృక్ష ఫలాన్ని తినుటకు అర్హులు కాదు. కనుక ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలాన్ని తినాలంటే నీకేం కావాలి? యు నీడ్ విజ్డమ్. యు నీడ్ విజ్డమ్. దేవుని యొక్క జ్ఞానము నీకు కావాలి, దేవుని యొక్క ఆలోచనలు నీకు కావాలి, దేవుని యొక్క లేఖనాలను పాటించగలిగినటువంటి ఆ నడిపింపు కలిగినటువంటి స్థితి మనకు కావాలి. Unless you don't follow the word of God, you can't able to eat the fruit of life. దేవుని యొక్క జీవము కలిగినటువంటి ఆ ఫలమును భుజించడానికి నీకు అర్హత ఉండదు, పొందుకోలేవు. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, జీవవృక్ష ఫలము దేనితో సమానం అంటే జ్ఞానముతో సమానముగా ఎంచబడుతున్నది. ఇంకా మనం లేఖనంలో చూస్తే సామెతల గ్రంథంలోనే 11వ అధ్యాయం 30వ వచనం, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించు. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. నీతిమంతులు ద్వారా, వారి ద్వారా కలుగుతున్నటువంటి ఫలము అది జీవవృక్షం అట. వాక్యము నిన్ను నీతిమంతులుగా చేస్తున్నది. వాక్యము, దేవుని జ్ఞానము నిన్ను నీతియుక్తమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తూ ఉంటుంది. నీతియుక్తమైనటువంటి జీవితం నీలో నుండి ఏం కలిగిస్తుంది? ఫలము, నీలో నుండి వస్తున్న ఫలము జీవవృక్షముగా అది పోల్చబడుతున్నది. అంటే వాక్యము నీలోనికి రావాలి, ఆ వాక్యము నీలో పరిపక్వతను కలిగించాలి. పరిపక్వత కలిగించినటువంటి ఆ జీవితము నిన్ను జీవవృక్ష ఫలమును తినున్నట్లుగా అర్హతను సంపాదిస్తుంది. కనుకనే ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిమంతుల యొక్క ఫలము జీవవృక్షము. జీవవృక్షము ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ ట్రీ. ఇట్స్ జస్ట్ ఎ లైఫ్ ఆఫ్ ట్రీ అని మనం అనుకుంటున్నాం. నో, జీవమును కలిగించినటువంటి ఆ ఫలము ప్రభువు మనకు అనుగ్రహించాడు. ఆదిమ సంఘంలో జీవవృక్షాన్ని దేంతో పోల్చారంటే, దేనికి పోల్చారంటే యేసు ప్రభువుతో దాన్ని పోల్చడం జరిగింది. మానవాళి జీవమునకు తన జీవమును ఇచ్చినటువంటి యేసు ప్రభు వారిని ఆ జీవవృక్షానికి పోల్చారు. ఈరోజు మనకు జీవమునిచ్చినది ప్రభువే కదా, జీవమునిచ్చినది ఆయన వాక్యమే కదా, జీవమునిచ్చినది ఆయన వాక్యములో నుండి మనకు అనుగ్రహించబడినటువంటి సువార్తే కదా. జీవజలమునిచ్చినదే ఆయన, జీవాహారమునిచ్చినది ఆయన కదా. మానవును జీవింపచేస్తున్నది ఆయనే. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. He makes you to live. He gives you live life. జీవితము, జీవము అనేది
ఆయన నుండి పొందుకున్నాం. ఒకవేళ క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉండకపోతే జీవము మనకు లేదు. బికాస్ ద ఫస్ట్ మ్యాన్ ఆడమ్ హి లాస్ట్ హిస్ లైఫ్. జీవాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి ఆ జీవాన్ని పొందుకోవడానికి, ఆ జీవాన్ని ఇవ్వడానికే యేసు ప్రభు వారు వచ్చారు. ఇది మనం ఎరిగిన వారమే. అయితే ఆయన వాక్యము మనకు జీవ వృక్షము. ఆయన వాక్యము మనం పాటించినప్పుడు అదే మనకు జీవాన్ని కలిగించేటటువంటిది. ఇంకొక మాటలో ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 15వ అధ్యాయం 4వ వచనం, సాత్వికమైనటువంటి నాలుక ఏంటట అది? సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షం అట. సాత్వికమైనటువంటి నాలుక ఎంతమందికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది చెప్పండి? సాత్వికమైనటువంటి నాలుక ఎవరికి ఉంటుంది? ఇప్పుడు యేసు ప్రభు వారిని కొరడాలతో కొడుతుంటే, ఆయనకు ముళ్ళ కిరీటం పెడుతుంటే, ఆయన్ను తూ అని ఉమ్మి వేస్తుంటే ఆయన ఎలా రెస్పాండ్ అయ్యాడు? ఏమన్నాడు ఆయన? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు. ఆయన వైలెంట్గా రియాక్ట్ అవ్వలేదు. ఆయన వారి మీద తిరగబడలేదు. ఆయన వారు నిందిస్తుంటే, హేళన చేస్తుంటే, అపహాస్యం చేస్తుంటే ఆయన వారి మీద తిరగబడలేదు. జస్ట్ వెరీ వెరీ సింపుల్గా, చాలా సున్నితమైనటువంటి మాట, వీరిని క్షమించు. సాత్వికము. ఆయన సాత్వికుడు కదా. నా నాలుక, మన నాలుక సాత్వికముగా ఉండాలి. మన నాలుక సాత్వికముగా పలకాలి. పలికినప్పుడు అది, ఆ నాలుక జీవవృక్షము. ఎప్పుడు అలా మాట్లాడగలుగుతాం? ఎప్పుడు అలా ఉండగలుగుతాం? ఎప్పుడు అంటే వాక్యము, దేవుని జ్ఞానము లోపల ఉన్నప్పుడు. when it is inside of you, when the inside of your heart, దేవుని యొక్క వాక్యము నీ హృదయములో నింపబడి ఉన్నప్పుడు, when it is filled with the word of God, దేవుని వాక్యముతో నింపబడినప్పుడు నువ్వు మాట్లాడే మాట దేవుని సాత్వికమైనటువంటి మాటలు బయటకు వస్తాయి, ఉచ్చరించగలుగుతావు. ఇక్కడ దేవుని వాక్యం లేకుండా, unless we fill the hearts with the word of God, we cannot speak politely, we cannot speak respectfully. మనము దేవుని యొక్క నాలుక లేకపోతే సాత్వికమైనటువంటి స్థితిలో మనం మాట్లాడలేము. ఇక్కడ నుండి రావాలి. హృదయంలో నీ కలిగేటటువంటి ఆలోచనలు, తలంపుల్లో నుండి నీ నాలుక బయటకు వస్తుంది. అవునా కదా? అందుకే ఇక్కడ అంటాడు, సాత్వికమైనటువంటి నాలుక మనకు జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. ఒకవేళ అందులో కుటిలత ఉంటే, కుటిలమైనటువంటి స్థితి ఉంటే, అది ఆత్మకు భంగం అట. ఆత్మకు భంగం అంటే నీ సాత్వికమైనటువంటి నాలుక నీ ఆత్మకు ఏం చేస్తుంది? బలపరుస్తుంది. నీ ఆత్మను ప్రభువులో స్థిరపరుస్తుంది. కనుకనే ఇక్కడ అంటాడు, మనకు సాత్వికమైనటువంటి నాలుక ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నాలుకతో. ఎందుకు? ఈ నాలుక డేంజరస్. మనిషి అంతటిలో డేంజర్ అయినటువంటిది ఏంటంటే నాలుకే. నరం లేనటువంటి నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. ఇమ్మీడియట్గా, ఇప్పుడే మంచిగా ఉంటారు, ఇమ్మీడియట్గా వెంటనే అదే నాలుక మరో మాట మాట్లాడుతుంది. ఇప్పుడే ప్రభువును స్తుతిస్తాం, ప్రభువా నీకు వందనాలు అంటాం, ఇదే నాలుక బయటికి వెళ్ళి మళ్ళీ అదే నాలుక అవతల వారి మీద చెడ్డ మాటలు పలుకుద్ది. ఇమ్మీడియట్. సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ టంగ్స్. నీ నాలుక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నాలుక నీకు జీవ వృక్షాన్ని కలిగి ఉన్నటువంటి స్థితిని ఇస్తుంది.
గుర్తుపెట్టుకోండి. నీ నాలుక సరిగ్గా ఉంటే, నీ మాట సరిగ్గా ఉంటే, నీ నోటి నుండి మంచి మాటలు ఉచ్చరించగలిగితే, నీ నాలుక సాత్వికముతో మాట్లాడగలిగితే అది నీకు మేలుకరమై ఉంటుంది. అందుకే ఈ మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొకటి కూడా చూద్దాం. సామెతల గ్రంథంలోనే 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చుకొను, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. సిద్ధించినటువంటి మనోవాంఛ అంటే నీ హృదయములో కలిగి ఉన్నటువంటి దేవుని చిత్తానుసారమైనటువంటి, దేవునికి అనుకూలమైనటువంటి ఉద్దేశము నెరవేర్చబడినప్పుడు అది నీకు జీవవృక్షం. నీ ఆలోచన కాదు. ఇప్పుడు మనం అందరం అనుకోవచ్చు, మన ఆలోచనలు కదా సిద్ధించబడినటువంటి మనోవాంఛ, నా లోపల ఉన్నటువంటి నా ఇష్టము నెరవేర్చబడినప్పుడు కదా జీవవృక్షం. అది కాదు ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఆలోచన నీలోనికి నింపబడినప్పుడు, నీ హృదయము దేవుని యొక్క ఆలోచనలతో నింపబడి ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు నీకు సిద్ధించినటువంటి మనోవాంఛ అంటే నీవు పొందుకున్నటువంటి దేవుని యొక్క ఆలోచన నీకు జీవవృక్షం లాంటిది. దేవుడు మన జీవితంలో దేవుని యొక్క ఆలోచనలు అనేకములు ఉంటాయి. నీ ఎడల నా ఎడల ఆయన యొక్క తలంపులు బహువిస్తారములు. ఒకవేళ లెక్కించాలనుకున్నా అవి లెక్కకు మించినటువంటివి. ఆయన కార్యములు అత్యద్భుతములు, అవి లెక్కకు మించినటువంటివి. ఆయన యొక్క ఆలోచనలను గ్రహించుకున్నటువంటి స్థితిలో ఆ ఆలోచన నీ జీవితంలో నెరవేర్చబడినప్పుడు అది నీకు జీవవృక్షం. దేవుని యొక్క ఆలోచన నీలో నెరవేర్చబడాలి. ఎప్పుడు నెరవేర్చబడద్ది? దేవుని యొక్క ఆలోచనలు నీలో నెరవేర్చబడాలంటే నీలో దేవుని వాక్యం ఉండాలిగా. అన్లెస్ వీ నో వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ అస్, హౌ వీ కెన్ ఫుల్ఫిల్ ఇట్. దేవుడు మన జీవితంలో ఆయనకి ఏం కావాలో మనకు తెలియకపోతే, ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడో తెలియకపోతే మనం ఎట్లా ఆయన యొక్క ఆలోచన నెరవేర్చగలుగుతాం? ఎప్పుడైతే అలా నెరవేరుస్తామో అదే కదా మనకు జీవవృక్షం. దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో పాటించినప్పుడు, దాని అనుగుణంగా మన జీవితాన్ని కొనసాగించినప్పుడు అది కదా మనకు జీవవృక్షం. అది కదా మనల్ని జీవింపజేసేది. అది ఇక్కడ ఉద్దేశం. సో దేవుని యొక్క వాక్యము మనకు జీవవృక్షము. దేవుని యొక్క ఆలోచనలు మనం అవలంబించినప్పుడు, అది వాంఛగా ఆ యొక్క ఆలోచన నెరవేర్చినప్పుడు మనము జీవించు వారం అవుతాం. అందుకే ఇక్కడ ఈ మాటను ప్రస్తావన చేస్తున్నాడు. ఆది కాండంలో మొదలైనటువంటి చెప్పబడినటువంటి జీవవృక్షాన్ని గురించి మధ్యలో సామెతల గ్రంథంలో మరలా ఎట్ లాస్ట్ ఇంకా చివరిలోనే 3 సందర్భాల్లోనే ఉన్నాయి ఇక్కడ. ఒక సందర్భం ఆది కాండము, రెండవ సందర్భం సామెతల గ్రంథము, మూడవ సందర్భం వెళ్ళేసరికి ప్రకటన గ్రంథం. మనం ఎక్కడ చూడము. ఇంకా 3 పర్యాయాలు మాత్రమే ప్రభు దీని గురించి ప్రస్తావన చేయడం జరుగుతుంది. దేవుని యొక్క వాక్యము జీవవృక్షము లాంటిదే. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడు? చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఏంటట ఇక్కడ? ఎవరికట? జయించువానికి దేవుని పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలములు భుజింపనిచ్చును. ఎందుకు? ఆదిమ సంఘము లేదా మొదటి ఆదాముతోనూ అవ్వ వారు భుజించడానికి దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకు ప్రభు అక్కడ తిననివ్వలేదు? ఇక్కడ అంతములో, ఆరంభములో తిననివ్వలేదు, కానీ అంతములో ఏమంటున్నాడంటే వారు భుజించడానికి వారికి ఇస్తా అంటున్నాడు. ఎవరికి ఇస్తా అంటున్నాడు? అందరికా? అందరూ హక్కుదారులా? అందరూ ఈజ్ దర్ ఎవ్రీవన్ ఈజ్ క్యాపబుల్ టు ఈట్? ఎలిజిబిలిటీ అందరికి ఉందా?
లేదు. ప్రత్యేకంగా ప్రభు ఇక్కడ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరికట? జయించువానికి దేవుని పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలమును తినడానికి నేను అనుమతి ఇస్తాను అంటున్నాడు. జీవవృక్ష ఫలమును తినాలి అంటే నీలో, ఇందాక మనం చదువుకున్నాం, ఏముండాలి? వాక్యము నీలో ఉండాలి. ద గాడ్స్ వర్డ్ మస్ట్ బి ఇన్సైడ్ ఆఫ్ యూ అండ్ గాడ్స్ వర్డ్ మస్ట్ లీడ్ యువర్ లైఫ్ యాజ్ ద గాడ్స్ విల్. దేవుని చిత్తానుసారముగా దేవుని వాక్యము నీలో నిలుపుకొని దేవుని చిత్తానుసారముగా నీ జీవితాన్ని కొనసాగించటం వల్ల జీవవృక్ష ఫలాన్ని తినగలుగుతావు. తర్వాత అంటాడు, జయించిన వారికి జీవవృక్ష ఫలం తినగలగడానికి అర్హత ఉన్నది అంటున్నాడు. ఎవరు జయించగలుగుతారు అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లు వాక్యమును లోపల ఉంచుకున్నవారు, వాక్యాన్ని వారి జీవితంలో అవలంబిస్తున్నవారు, వాక్యాన్ని వారి జీవితంలో వారికి మార్గంగా నిలుపుకున్నటువంటి వారు, దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడినటువంటి వారు, అట్టివారు జయించగలుగుతారు. అందరూ కాదు. ఎవరు పాపాన్ని జయించగలుగుతారంటే పరిశుద్ధతను పొందుకున్నవారు. ఎవరు పాపంలోండి విడుదల కలిగించుకోగలుగుతారంటే క్రీస్తును కలిగి ఉన్నవారు. జీవము లేకపోతే జీవించగలిగినటువంటి స్థితి ఎక్కడి నుండి వస్తుందండి? అవునా కదా? జీవం లేకపోతే విడుదల ఎక్కడి నుండి వస్తుంది? స్టిల్ ఇఫ్ వి ఆర్ ఇన్ ద సిన్, పాపంలోనే మనం ఇంకా మిగిలి ఉండిపోతే జీవం ఎలా వస్తుంది? జీవం రాకుండా, జీవించకుండా నీవు ప్రభువుని ఎలా చేరుకోగలుగుతావు? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను అప్పుడు జీవిస్తాను కదా. ఎప్పుడు? ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవం. రైట్, మంచిదే. కానీ ఇక్కడ జీవించాలి కదా క్రీస్తు. ఇక్కడ క్రీస్తు వలె నీవు జీవించినప్పుడు కదా నిత్య జీవంలోనికి నీవు వెళ్ళగలిగేది. Unless you live the life here, how you can live there? ఇక్కడ క్రీస్తు వలె నీవు జీవించకుండా అక్కడ క్రీస్తుతో కూడా ఎలా ఉంటావు? ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండగలుగుతావు. ఇక్కడ జీవించినప్పుడు అక్కడ క్రీస్తుతో చేరగలుగుతావు. ఆయన కుమారులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన సంతానముగా, ఆయన స్వాస్థ్యముగా నువ్వు పిలువబడేది ఎప్పుడు? నీవు ఆయన వాడవైనప్పుడు కదా, నీవు ఆయన సొత్తు అయినప్పుడు కదా, నీవు ఆయన ప్రజ అయినప్పుడు కదా, నీవు ఆయన సొత్తు అయినటువంటి జనాంగం అయినప్పుడు కదా, అప్పుడు కదా మరి వారు నా ప్రజలు అని చెప్పేది ఆయన. నువ్వు ఇక్కడ జీవించకుండా అక్కడ ఎలా జీవిస్తావు? అన్లెస్ యూ గెయిన్ ద ఫెయిత్ అండ్ లైఫ్ హియర్, హౌ యూ కెన్ గో దేర్? అందుకే ఇక్కడ ఆ మాటను జ్ఞాపకం చేస్తాడు. జయించిన వారికే జీవవృక్ష ఫలం, జయించకుండా ఉన్న వారికి కాదు. ఇంకా లేఖనములో మనం చూస్తే 22వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మొదటి 2 వచనాలు, 2వ వచనం చూద్దాం. సింహాసనం నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఏంటట? ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయచ్చు. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించను. ఇక్కడ ఆ జీవవృక్ష ఫలము నదికి యువతల అవతల 2 వైపులా ఉంది. ఒక్క జీవవృక్ష ఫలం కాదు, ఒక్క జీవవృక్షాన్ని గురించి వ్రాయబట్ల. నదికి యువతల అవతల జీవవృక్షములు ఉన్నాయి. అయితే వీటి ఫలము కంటిన్యూస్, సంవత్సరం అంతా ఉండేటటువంటి ఫలం. దీని ఆకులు స్వస్థపరిచేటటువంటివి అనేటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ పట్టణంలోనికి ప్రవేశించగలిగినటువంటి వారెవరు? ఈ పట్టణము గుండా ప్రవేశించగలిగినటువంటి ఆ స్థితిని సంపాదించుకున్న వారెవరు? ఇక్కడ మనం గమనిస్తే ఆ మాటలను ప్రస్తావన చేస్తాడు. ఈ 22వ అధ్యాయంలోనే 14వ వచనాన్ని చూస్తే, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు
ధన్యులు జీవవృక్ష ఫలములకు హక్కు గలవారైనటువంటి వారై, హక్కు కలిగినటువంటి వారై గుమ్మముల గుండా పట్టణంలోనికి ప్రవేశించగలిగినటువంటి వారు ఎవరట? ఎవరంటే తమ వస్త్రములను ఉదకముతో ఉదుకుకున్నటువంటి వారు, తమ వస్త్రములను పరిశుద్ధంగా మార్చుకున్నటువంటి వారు. ఎవరు పరిశుద్ధంగా మార్చుకునేది? ఎలా మార్చుకోగలుగుతాం? ఆయన రక్తములో మనము కడగబడినప్పుడు కదా. ఆయన రక్తములో కడగబడినటువంటి స్థితిలో పరిశుద్ధతలోనికి మనం నడిపించబడినప్పుడు, పరిశుద్ధులుగా మనం మార్చబడినప్పుడు కదా. ఈ పట్టణంలోనికి ప్రవేశించు వారికి ఇప్పుడు ఎందుకు అంత ప్రత్యేకంగా జీవవృక్ష ఫలాన్ని ప్రస్తావన మళ్ళా ఇక్కడ చేశాడు అంటే కారణం ఉంది. అక్కడ నేను తిననివ్వలేదు, కానీ ఇక్కడ నేను తిననిస్తాను. అక్కడ ఎందుకు తిననివ్వలేదు నేను అంటే అక్కడ జీవము లేదు వారిలో. ఇప్పుడు ఇక్కడ ఎందుకు తిననిస్తానంటే వీరిలో ఇక్కడికి వచ్చు వారిలో జీవం ఉంటుంది కాబట్టి. సో నీలో జీవము ఉన్నప్పుడే నీవు దానిని తినుటకు అర్హత సంపాదించుకున్న వారం అవుతాం. దేవుని యొక్క జీవము, దేవుడిచ్చినటువంటి జీవితంలో ఈ జీవము, క్రీస్తు యొక్క జీవము నీవు పొందుకొని ఉండకపోతే దాన్ని తినుటకు నీకు అధికారం లేదు. యు డోంట్ హ్యావ్ రైట్ టు ఈట్ దట్ ఫ్రూట్. నువ్వు హక్కుదారుడు కాలేవు. అందుకే అంటున్నాడు ఇక్కడ, హక్కుదారుడు, హక్కు గలవారై గుమ్మముల గుండా ప్రవేశించగలిగినటువంటి స్థితి. జీవవృక్ష ఫలాన్ని తినడానికి, పట్టణంలోనికి ప్రవేశించడానికి ఆ అర్హత సంపాదించుకునేది ఎవరు అంటే ఎవరైతే వస్త్రములు ఉదుక్కున్నటువంటి వారు ఉన్నారో అట్టివారే దాన్ని పొందుకోగలుగుతారనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలోని 19వ వచనంలో కూడా ఇంకో మాటను జ్ఞాపకం, ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందు వాక్యముల్లో ఏదైనా తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణంలోనూ వారికి పాలు లేకుండా చేయను. ఎందుకు మరలా ఇక్కడ ప్రస్తావన మీరు చూస్తారా? మరలా ప్రస్తావన చేస్తున్నాడు, జీవ వృక్షాన్ని తీసుకొస్తున్నాడు. దేవుని పట్టణాన్ని గురించి ప్రస్తావన చేసి ఉంటే సరిపోతుంది, కానీ అగైన్ వై ఈజ్ రిప్రజెంటింగ్ ద లైఫ్ ఆఫ్ ట్రీ. ఎందుకు ఈ జీవవృక్షాన్ని మళ్ళా ప్రస్తావన చేస్తున్నాడంటే ఇది తిననివ్వాలనేది ఆయన యొక్క ఆలోచన. ఆ రోజు తిననివ్వలేదు నేను, ఎందుకంటే వారిలో జీవం లేదు. వారు నిత్య జీవాన్ని పొందుకొనుటకు, నిత్య జీవమునకు వారసులగుటకు, నిత్య జీవములో వారు జీవించుటకు, నిత్యము వారు జీవించినట్లు ఉండడానికి ఇది వారు భుజించవలసినటువంటి వారై ఉన్నారు. కనుకనే మరలా ప్రస్తావన చేస్తున్నాడు, నేను వారిని తిననివ్వను, కానీ ఎవరిని తినిస్తాను? వాక్యమును నెరవేర్చినటువంటి వారికి, వాక్యమును వారి జీవితంలో అవలంబించుకున్నటువంటి వారికి, వాక్యమును త్రోసివేయనటువంటి వారికి అందులో పాలుంటుంది. ప్రేమైనటువంటి సంగమా, మనము దేవుని యొక్క వాక్యానికి, జీవమును ఇచ్చినటువంటి వాక్యానికి ప్రాధాన్యతను ఇవ్వడం లేదు. దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. దేవుని వాక్యము మన జీవితంలో నిలుపుకోవాలనేటువంటి ఆశ, జీవితంలో దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచన మనం కలిగిలేం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి లేఖనమే ఏమని ఉంటుంది? కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు, ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవమే మనుషులను వెలిగిస్తూ ఉన్నది. దట్ లైఫ్స్ మేక్ యూ టు లైట్ అండ్ లైట్. దేవుడు మనల్ని జీవింప చేయడానికి ఆయన జీవమునే మనకిస్తూ ఉన్నాడు. ఆ జీవము పొందుకొని ఉండకపోతే, ఆ జీవాన్ని నీవు కలిగి ఉండకపోతే, ఆ జీవవృక్ష ఫలములో భుజించడానికి అర్హత మనకుండదు. కనుకనే ప్రభు అంటున్నాడు, ఆ జీవాన్ని పొందుకోండి, ఆ జీవాన్ని కలిగి ఈ లోకంలో జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. చివరికి ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చివరిగా ఈ మాటలు మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి, సహోదరులారా
యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది, జీవము గలదియు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైనటువంటి మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ఎవరి వలన ధైర్యం కలిగింది? ఆ పట్టణంలోనికి వెళ్ళడానికి, ఆ పట్టణంలో చేరడానికి, ఆ పట్టణంలో చేరి ఆ జీవ వృక్ష ఫలాన్ని తినడానికే కానీ, ఆ పట్టణంలో నిత్యము జీవించడానికే కానీ అర్హత ఎలా సంపాదించుకోగలుగుతున్నాం, ఎలా పొందుకుంటాం దాన్ని అంటే, యేసు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి మార్గము ఏదైతే ఉన్నదో ఆ మార్గములో మనం నడుచుట వలన మనము దాన్ని పొందుకోగలుగుతున్నాం. ఏంటి ఆ మార్గమట? అది నూతనమైనదియు, జీవము గలదియు, ఇంకా ఆయన ప్రతిష్ఠించినటువంటి ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినటువంటి ఆ మార్గాన్ని మనం నడవవలసినటువంటి వారము. We need to walk in the way which Jesus showed us. యేసు ప్రభువు వారు మనకు చూపించినటువంటి మార్గములో మనము నడవవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ మార్గములో వెళ్ళినటువంటి వారే పరిశుద్ధ పట్టణంలోనికి కూడా వెళ్ళగలిగినటువంటి వారు. ఇక్కడ ఆయన మార్గంలో నడవని వారు అక్కడ ఆయన పట్టణంలోనికి, ఆయన పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి వెళ్ళలేరు. అందుకే ఇక్కడ అంటాడు, మీరు ఇక్కడ ఎలా జీవించాలంటే, గనుక మీరు ఎలా ఉండాలి అంటే, మీరు మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు మీరు ఎట్లా ఉండాలి? ప్రోక్షించబడినటువంటి హృదయాలు. చూడండి ఇక్కడ ఏం కలిగి ఉండాలంటాడు. ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఎలా చేరగలుగుతామట? ఈ లోకంలో ఆయన మార్గము మనకు బోధిస్తున్నది, ఎలా జీవించాలో నేర్పిస్తున్నది. ఏంటంటే, మన జీవితం ఎలా నడవలసినటువంటి వారం అంటే, ప్రోక్షింపబడినటువంటి హృదయాలు, దేవుని సన్నిధిలో కుమ్మరించబడినటువంటి హృదయాలు, దేవుని సన్నిధిలో ప్రభు ఎదుట పరిపూర్ణంగా నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకున్నటువంటి హృదయాలు. ఆ హృదయము కలిగినటువంటి వాడవై ఎలా ఉండాలి? నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసినటువంటి వాడు, అంటే పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడ. ఎప్పుడు పొందుకోగలుగుతాము పరిశుద్ధత? నీ హృదయము ప్రభు ఎదుట కుమ్మరించినప్పుడు. If you pour your heart in front of the God, దేవుని ఎదుట నీ హృదయమును పరిపూర్ణంగా నీవు కుమ్మరించగలిగితే, దేవుని ఎదుట నీ హృదయాన్ని తెరిచి నిన్ను నీవు ప్రభువుకు కనపరుచుకోగలిగితే, then you can get the holiness, పరిశుద్ధత నీవు పొందుకోగలుగుతావు. నీ హృదయములు అన్నిటితో నింపేసుకొని, హృదయమును పాపంతో నింపేసుకొని, ఆలోచనలతో నింపేసుకొని, దుర్మార్గతతో నింపేసుకొని, కోపంతో నింపేసుకొని, ద్వేషంతో నింపేసుకొని, ఈ లోక సంబంధమైన వాటి అన్నిటితో నింపేసుకొని ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఉదకంతో స్నానం చేయాలనుకుంటున్నా, ఇదిగో పరిశుద్ధమైనటువంటి స్థితిలో మారాలనుకుంటున్నా, నీ రక్తంలో కడగబడాలనుకుంటున్నానంటే పైన కడగబడతాం. మరి హృదయం ఎట్లా కడగబడాలా? హృదయం అన్నిటితో నింపుకొని నీవు పైన కడుగుపడితే ఏం ఉపయోగం? ఇప్పుడు బాప్టిజం తీసుకునేటప్పుడు బాప్టిజం నీటిలో మునిగిలేస్తాం అంతే. పైన ఉన్నటువంటి ఈ ధూళి దుమ్ము లేకపోతే మురికి పోతుందేమో. హృదయంలో ఉన్నది ఎట్లా పోతుంది? అన్లెస్ యు పోర్ అవుట్, నీవు లోపల ఉన్నటువంటి దాన్ని బయట పారవేయకుండా ఎలా లోపల ఉన్నది శుభ్రం అవుతుంది? ఇప్పుడు ఒక సందర్భంలో చేతులు కడుక్కోవట్లేదు, చేతులు కడుక్కోకుండా తింటున్నారు, ఇదిగో నీ శిష్యులు అని పరిశీలు శాస్త్రులు వచ్చి ప్రభు దగ్గర మాట్లాడతారు. మాట్లాడితే ప్రభు ఏమంటాడు? చేతులు కడుక్కుంటే ఏం ఉపయోగం? గిన్నె పైన కడిగితే ఏం ఉపయోగం? ఇప్పుడు మీరు అన్నం వండుతారు, గిన్నె పైన కడుగుతారా లోపల కడుగుతారా?
పోనీ కూర చేసిన గిన్నె పైన గడిగి లోపల అట్ట పెట్టేసుకోండి, లోపలది గడగవాకండి, ఏమవుద్ది? మరలా వాడగలుగుతారా? అన్లెస్ యూ క్లీన్ ద ఇన్సైడ్, హౌ యూ కెన్ రీఫిల్ విత్ అనదర్ కర్రీ. ఇంకో కూరను ఎట్లా నింపుతారు దాన్ని? ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ద సిన్, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్, హౌ యూ కెన్ ఫిల్ దట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యంతో మరలా దాన్ని ఎలా నింపగలుగుతావు? లోపల ఆల్రెడీ మురికి గబ్బు ఉంటే దాంట్లో ప్రభు వాక్యాన్ని తీసుకుని ఎలా నింపుతావు? దేవుని యొక్క వాక్యం అందులో నింపబడాలంటే అందులో ఉన్నటువంటి మురికిని బయట పారబోయి ముందు, అందులో ఉన్నటువంటి మలినాన్ని తీసి బయట ముందు, తర్వాత దేవుని వాక్యాన్ని నింపుకో. లోపల జీవమునిచ్చినటువంటి జీవవాక్యమును నీ లోపల నింపుకో. అప్పుడు జీవవృక్ష ఫలాన్ని తినడానికి, జీవములోనికి, నిత్య జీవములో ఉండడానికి దేవుడు అర్హతను నీకు ఇస్తాడు. లోపల అంతా అట్లాగే పెట్టుకొని పైకి నేను బాగున్నా, పైకి నేను శుభ్రం చేసుకున్నా, పైకి నేను సెంటు కొట్టుకున్నా, ఈ మురికి వాసన రాకుండా పైన స్ప్రే కొట్టుకొని నేను వచ్చేస్తా అంటే కొట్టుకొనిరా. నీ పక్కవాడికి నీ మురికి కనపడకపోవచ్చు, నీ పక్కవాడికి నీ నుండి దుర్వాసన రాకపోవచ్చు, కానీ నీ హృదయంలో ఉన్న కంపు దేవునికి ఖచ్చితంగా కనపడుతుంది. గాడ్ కెన్ సీ ఎవ్రీథింగ్ ఆఫ్ యూ. నీ హృదయ ఆలోచనలను ఎరిగినటువంటి వాడు కదా దేవుడు. నీ హృదయ రహస్యాలను ఎరిగినటువంటి వాడు కదా మన తండ్రి. మరి లోపల ఎంతో పెట్టుకొని పైకి నేను శుభ్రం చేసుకున్నా, పైకి ఐ ఆమ్ ప్యూర్, నేను పరిశుద్ధుడిని 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 అంటే పరిశుద్ధుడు కావు. లోపల ఉన్నది బయట పారబోయి అప్పుడు అవుతావు పరిశుద్ధుడు. నీ వస్త్రమును ఉదుక్కోమంటే పై దేహాన్ని గురించి ప్రభు మాట్లాడట్లేదు, నీ ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. నీ ఆత్మను నీవు ఉదుక్కున్నప్పుడు, నీ ఆత్మను నీవు శుద్ధీకరించుకున్నప్పుడు, నీ ఆత్మను నీవు పరిశుద్ధంగా మార్చుకున్నప్పుడు అప్పుడు కదా ఆ పట్టణంలోనికి ప్రవేశించడానికి అర్హత సంపాదించుకోగలుగుతావు. అప్పుడు కదా ఆ స్థితిని మనం కలిగి ఉండేది. అందుకే ఆ మాట అంటాడు, స్నానము చేసి శరీరము, ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, యథార్థ హృదయము, ఈ రెండు ఉండాలి. విశ్వాసములో సంపూర్ణ నిశ్చయత, కంప్లీట్ ఫెయిత్ఫుల్నెస్, ప్రభువులో పరిపూర్ణమైనటువంటి స్థితి. ఇది లేకుండా ప్రభు దగ్గరికి చేరలేము. యథార్థమైనటువంటి హృదయం లేకుండా ప్రభు దగ్గరికి చేరలేము. యథార్థత అనేది మనుషులకు చూపించేది కాదండి, గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, నేను యథార్థంగా ఉన్నానండి. ఎవరి ఎదుట? మనుషుల ఎదుటనా? మనుషుల ఎదుట యథార్థతంగా ఒకవేళ నువ్వు ఉంటే మరి దేవుని ఎదుట ఎలా ఉన్నావు? హౌ యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట కదా యథార్థత ఉండాల్సింది, దేవుని దగ్గర కదా యథార్థత ఉండాలి. సుంకరీ పరిసయుడి ప్రార్థన నేను చాలా సందర్భాల్లో గుర్తు చేస్తాను మీకు. సుంకరీ పరిసయుడి ప్రార్థనలో పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం వైపు కళ్ళెత్తి, అయ్యా నేను దశమభాగం ఇస్తున్నా, వారంకు 2 దినాలు ఉపవాసం ఉంటున్నా, నేను పుదీనాలో కొత్తిమీరలో అన్నిటిలో దశమభాగం ఇస్తున్నా, నేను నిత్యము ప్రార్థన చేస్తున్నా, నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నా, లేఖనాల సారంగా జీవిస్తున్నా. ఈస్ టెల్లింగ్ ఎవ్రీథింగ్, అన్నీ చెప్తున్నాడు. కానీ అతనిలో లేనిదేంటి, అతనిలో చెప్పుకోందేంటి అంటే ఈజ్ హైడింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. దేవునికి తను తాను కనపరుచుకోవట్లేదు, దేవుడికి ఏది కనపడాలో అవి మాత్రం చెప్తున్నాడు. అర్థమైందా? దేవునికి కనబడాల్సినవి దేవుడు చూసే వాటిని చెప్పట్లా, దేవుడు ఏమి చూడాలో చెప్తున్నాడు. ప్రభువా నువ్వు ఇది చూడు, నేను ఇది చేస్తున్నా, ప్రభువా నువ్వు ఇది చూడు, నేను ఇది చేస్తా అని చెప్తున్నాడు. కానీ ప్రభు వాస్తవంగా ఏం చూస్తున్నాడు? ఇవన్నీ చూడట్లేదు. అతడు అవన్నీ చేస్తున్నాడా లేదా అని ప్రభు చూడట్లేదు. అతడు చూస్తున్నది, ప్రభు చూస్తున్నది వారి హృదయాలను చూస్తూ ఉన్నాడు, కానీ వారి మాటలు, వారి ఆలోచనలను ఆయన చూడట్లేదు. సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పాపినైన నన్ను కరుణించు. ఒకే మాట.
నేను ఎన్ని చేశాను, అవి చేశాను, ఈ చేశాను ప్రభువా నన్ను ఒక్కసారి చూడు అనట్లే. నేను పాపిని ప్రభువా నన్ను చూడు అన్నాడు. ఇఫ్ యు సరెండర్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, దేవుని ఎదుట నీవేమై ఉన్నావో ప్రభు ఎదుట నిన్ను నువ్వు కనపరుచుకున్నప్పుడు, నీ హృదయాన్ని ప్రభు ఎదుట కుమ్మరించుకోగలిగినప్పుడు, ప్రభు నిన్ను చూస్తున్నప్పుడు జీవవృక్ష ఫలాన్ని తినడానికి అర్హతను దేవుడు ఇస్తాడు. యథార్థత ఉండాలి, సంపూర్ణ నిశ్చయత ఉండాలి, ఉదకముతో స్నానం చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి స్థితి ఉండాలి. అప్పుడే పరిశుద్ధ పట్టణములోనికి ప్రవేశించగలుగుతాం. ఆ పట్టణంలో ప్రవేశించి నిత్య జీవములో ఉండడానికి, వారసులు అవ్వడానికి యోగ్యతను సంపాదించుకోగలుగుతాం. ఈ లోకం మన ప్రయాస అంతా దేనికోసం అండి? దేనికోసం చెప్పండి? దేవుని వాక్యం వినేది ఎందుకు? దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు? దేవుణ్ణి ఆరాధిస్తున్నది ఎందుకు? వై యు ఆర్ కమింగ్ టు ద చర్చ్? ఎందుకు వస్తున్నావు? నిత్య జీవం పొందుకోవడానికేగా. అదేగా మన అల్టిమేట్ గోల్, అదేగా. దేవుని రాజ్యములో నిత్యము ఉండాలనేగా, నరకంలో పడద్రోయబడకుండా నిత్య జీవములో ఉండాలనేగా. మరి ఆ నిత్య జీవంలో ఉండాలి అని ఆశపడుతున్నటువంటి మనము ఆ జీవ వృక్షము యొక్క ఫలాన్ని భుజించాలంటే, అక్కడ ఉండాలి అంటే ఇక్కడ జీవము కలిగి ఉండాలి. వీ నీడ్ టు లివ్ అవర్ లైఫ్ విత్ లైఫ్. జీవమును ఇచ్చినటువంటి ఆ జీవవాక్యమును కలిగి జీవించాలి. అప్పుడే మనము అక్కడ ఉండగలుగుతాం. ఇక్కడ దేవుని వాక్యం ఉండకుండా, ఇక్కడ దేవుని వాక్యం మనలో నిలుపుకోకుండా, జీవమును కలిగించే ఆయన వాక్యము మనం వినకుండా అక్కడ ఆయన సన్నిధి చేరలేం. కనుక ప్రియమైన సంగమా, మనము ఈ లోకంలో జీవిస్తున్న అన్ని దినాలు, ఇవి ఎంతకాలం జీవించినా నీ హృదయము, యువర్ హార్ట్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Your heart must be followed with the word of God. You have to be led by the Holy Spirit. దేవుని యొక్క ఆత్మతో నువ్వు నడిపించబడాలి. వాక్యము లేకుండా ఆత్మతో నడిపించబడలేము. దేవుని వాక్యము మనలో ఉండాలి. అట్టి స్థితి, అట్టి యోగ్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ